ఓం శాంతి 31/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. భద్రమైన పిల్లలారా, ఓ భూతములారా, మీరు మా వద్దకు రాకండి అని ఆజ్ఞాపించండి. వికారాలకు మీరు వాటిని భయపెడితే అవి పారిపోతాయి. ప్రశ్న: ఈశ్వరీయ నశ తన్మయత్వంలో ఉండే పిల్లల జీవితానికి శోభ ఏది? జవాబు: సర్వీసే వారి జీవితానికి శోభ. మాకు ఈశ్వరీయ లాటరీ లభించింది అని నశ ఉన్నట్లయితే సర్వీస్ చెయ్యాలి అనే ఉత్సాహము ఉండాలి. కానీ మీలో ఎలాంటి భూతాలు లేనప్పుడే బాణం తగులుతుంది. ప్రశ్న ఇంకొకటి: శివబాబా పిల్లలమని చెప్పుకునేందుకు హక్కుదారులెవరు? జవాబు: భగవంతుడు మా తండ్రి. మేము అలాంటి సర్వశ్రేష్ఠ తండ్రి సంతానము అనే నిశ్చయం ఎవరికి ఉంటుందో అలాంటి నశలో ఉండే యోగ్య పిల్లలే శివబాబా సంతానమని చెప్పుకునేందుకు హక్కుదారులు. ఒకవేళ వ్యక్తిత్వం సరిగ్గా లేకుంటే, నడవడికలు రాయల్గా లేకుంటే వారు స్వయాన్ని శివబాబా పిల్లలుగా చెప్పుకునేందుకు అర్హులు కారు. ఓం శాంతి. శివబాబా గుర్తున్నారా? స్వర్గ రాజ్యం జ్ఞాపకముందా? ఇక్కడ కూర్చున్నప్పుడు మేం బేహద్దు తండ్రికి పిల్లలమని నిత్యము తండ్రిని స్మృతి చేస్తాము అని బుద్ధిలో ఉండాలి. స్మృతి చేయకుండా మీరు వారసత్వమును పొందలేరు. ఏ వారసత్వాన్ని? పవిత్రత వారసత్వం కనుక అందుకు ఇటువంటి పురుషార్థం చేయాలి. ఎప్పుడు కూడా ఏ వికారపు విషయాలు మన ముందుకు రాలేవు. కేవలం వికారము మాటే కాదు, ఈ ఒక్క భూతమే కాదు, ఏ భూతము రాజాలదు. ఇలాంటి శుద్ధమైన అహంకారం ఉండాలి. సర్వశ్రేష్ఠ భగవంతుని పిల్లలైన మనం కూడా అత్యున్నతమైన వారమే కదా. మన మాటలు నడవడికలు ఎంత రాయల్గా ఉండాలి అనేది మీకు ఆలోచన రావాలి. ఇప్పుడు నడవడిక ద్వారా మీరు పైసాకు కూడా కొరగారు. నా పిల్లలుగా చెప్పుకునేందుకు హక్కుదారులుగా అవ్వరని తండ్రి అర్థం చేసుకుంటారు. లౌకిక తండ్రి కూడా అయోగ్యులైన పిల్లలను చూసినప్పుడు ఇలా అనుకుంటారు కదా, మీరు కూడా నా పిల్లలు, నేను మీకు తండ్రిని, తండ్రి శిక్షణనిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. కానీ కొందరు అస్సలు అర్థం చేసుకోరు. బేహద్దు తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అనే నిశ్చయమే ఉండదు. నశ కూడా ఉండదు. పిల్లలైన మీ బుద్ధి ఎంత శ్రేష్టంగా ఉండాలి. మనము ఎంత శ్రేష్టమైన తండ్రి పిల్లలము. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. ఆంతరికంగా ఆలోచించండి. మేము ఎంత అత్యున్నతమైన తండ్రి పిల్లలము. మా నడవడికలు ఎంత శ్రేష్టంగా ఉండాలి. ఈ దేవి దేవతలకి ఏ మహిమ ఉందో అది మీదిగా కావాలి. ప్రజలకు మహిమ ఉండదు. ఒక్క లక్ష్మీ నారాయణలను మాత్రమే చూపిస్తారు. కనుక పిల్లలు ఎంత మంచి సర్వీస్ చేయాలి. ఈ లక్ష్మీ నారాయణలు ఇరువురు సర్వీస్ చేశారు కదా. బుద్ధి ఎంత శ్రేష్టంగా ఉండాలి. కొందరి పిల్లల బుద్ధిలో ఎలాంటి వ్యత్యాసము రాలేదు. మాయ చేతిలో ఓడిపోతే ఇంకా ఎక్కువగా పాడైపోతారు. ఆంతరికంలో మేము బేహద్దు తండ్రి పిల్లలము అని ఎంత నశ ఉండాలి. తండ్రి చెప్తున్నారు, అందరికీ నా పరిచయం ఇస్తూ ఉండండి. సేవ ద్వారానే శోభిస్తారు. అప్పుడే తండ్రి హృదయంలో ఉంటారు. ఎవరు తండ్రి హృదయంలో ఉంటారో వారే పిల్లలు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది. పిల్లలను తలపై కూర్చోబెట్టుకుంటారు. అంతటి మోహం ఉంటుంది. కానీ అది హద్దులోని మాయావి మోహము. ఇది బేహద్దు ప్రేమ. పిల్లలను చూసి సంతోషపడని తండ్రి ఎవరైనా ఉంటారా? తల్లి తండ్రులకు అపారమైన ఖుషి ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్ములను చదివిస్తున్నారు అని భావించాలి. బాబా విధేయులైన శిక్షకులు. బేహద్దు తండ్రి తప్పకుండా ఏదో సర్వీస్ చేసి ఉంటారు. అందుకే కదా గాయనం ఉంది. ఎంత అద్భుతమైన విషయం. ఎంతగా వారి మహిమ చేయబడుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఆ నశ ఉండాలి. సన్యాసులు నివృత్తి మార్గం వారు. వారి ధర్మమే వేరు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. సన్యాస మార్గం గురించి మీకు తెలియదు. మీరు గృహస్థ మార్గంలో ఉంటూ భక్తి మొదలైనవి చేసేవారు. తర్వాత జ్ఞానం లభించింది. వారికి జ్ఞానం లభించదు. బయట వారికి మీరెంత శ్రేష్టమైన చదువు చదువుతున్నారు.
ఎంత సాధారణంగా క్రింద కూర్చొని ఉన్నారు అందరూ. దిల్వాడ మందిరంలో కూడా మీరు క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు. పైన వైకుంఠము నిలిచి ఉంది. పైన వైకుంఠాన్ని చూసి స్వర్గము పైనే ఉంది అని మనుషులు భావిస్తారు. కనుక పిల్లలైన మీ బుద్ధిలో ఇది పాఠశాల అని, మేం చదువుకుంటున్నాము అని మొదలైన అన్ని విషయాలు బుద్ధిలోకి రావాలి. ఎక్కడైనా తిరిగేందుకు వెళ్ళినప్పుడు బుద్ధిలో ఈ ఆలోచనలు నడుస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. బేహద్దు తండ్రి గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి జీవన చరిత్ర తెలియని అవివేక పిల్లలను ఎప్పుడైనా చూశారా? తెలియనందునే సర్వవ్యాపి అని అనేశారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని భగవంతుడికే చెప్తారు. పిల్లలైన మీకు ఆంతరికంలో ఎంత ఖుషి ఉండాలి. మనం ఎంత ఉన్నతులైన పూజ్యులుగా ఉండే వారము, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాం. శివబాబా మిమ్మల్ని ఇంత శ్రేష్టంగా తయారు చేస్తారు. మళ్ళీ డ్రామా అనుసారం మీరే వారి పూజలు ప్రారంభిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రపంచంలోని వారికి తెలియదు. తండ్రి పిల్లలైన మీకు ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరిక్కడ కూర్చొని ఉన్నారు కనుక ఆంతరికంలో ఖుషి ఉండాలి కదా. మమ్ములను చదివించేవారు ఎవరు? భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు. ఇది ఎవ్వరూ ఎప్పుడూ విని కూడా ఉండరు. గీతా భగవంతుడు కృష్ణుడు కనుక కృష్ణుడే చదివించారు అని వారు అనుకుంటారు. మంచిది, కృష్ణుడు అనే అనుకోకండి. అయినా ఎంత శ్రేష్టమైన స్థితి కావాలి. మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము అను పుస్తకం కూడా ఉంది. దేవతలకు సలహా తీసుకొని అవసరమే లేదు. మనుష్యులు ఈశ్వరీయ మతాన్ని కోరుకుంటారు. దేవతలకు ఈ మతము క్రితము జన్మలో లభించింది కనుకనే వారు ఉన్నత పదవిని పొందుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రీమతం లభిస్తుంది. ఈశ్వరీయ మతము మనుష్య మతములలో ఎంత వ్యత్యాసం ఉంది. మనుషుల మతం ఏం చెప్తుంది, ఈశ్వరీయ మతం ఏం చెప్తుంది. ఇప్పుడు తప్పకుండా ఈశ్వరీయ మత అనుసారం నడవలసి ఉంటుంది. ఎవరినైనా కలిసేందుకు వెళ్ళినప్పుడు మీరేం తీసుకొని వెళ్తారు, ఎవరికి ఏ బహుమతి ఇవ్వాలో కూడా జ్ఞాపకం ఉండదు. వెళ్ళినప్పుడు మీరేం తీసుకొని వెళ్తారు. ఈ మనుష్య మతము ఈశ్వరీయ మతాల తారతమ్యం తెలుసుకోవడం చాలా అవసరం. మీరు మనుష్యులుగా ఉన్నప్పుడు అసురీ మతం ఉండేది, ఇప్పుడు ఈశ్వరీయ మతం లభించింది. ఈ రెండింటిలో ఎంత వ్యత్యాసం ఉంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మనుషుల ద్వారానే తయారు చేయబడినవి. తండ్రి ఏదైనా శాస్త్రాలను చదువుకొని వస్తారా? తండ్రి చెప్తున్నారు, నేను ఏ తండ్రికైనా బిడ్డనా, నేను ఏ గురువుకైనా శిష్యుడనా, వారి నుండి నేర్చుకున్నానా. కనుక ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. మీకు నేను అర్థం చేయిస్తున్నా, తిరిగి మీరు ఇతరులకు అర్థం చేయించాలి. భలే ఇది కోతి బుద్ధి అని తెలుసు, కానీ మందిర యోగ్యులుగా మందిరంలో నివసించడానికి, పూజలు చేయించుకోవడానికి యోగ్యులుగా తయారయ్యే వారు కూడా మీరే కదా. చాలామంది మనుష్యులు మన్మతమును అనుసరిస్తారు. తర్వాత ఈశ్వరీయ మతమును అనుసరించి ఎలా తయారవుతున్నారో మీరు వారికి చెప్తారు. ఆ ఈశ్వరుడే మమ్ములను చదివిస్తున్నారు. మేము వారి వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నాము. మేము ప్రతిరోజు 1 గంట, 3/4 గంట వెళ్తాం. క్లాస్లో కూడా ఎక్కువ సమయం తీసుకోరాదు. స్మృతి యాత్ర నడుస్తూ తిరుగుతూ కూడా జరుగుతుంది. జ్ఞాన యోగాలు రెండూ చాలా సహజం. బాబా అనున్నది ఒకే పదం. భక్తి మార్గంలో అనేక శాస్త్రాలున్నాయి. వాటిని పోగు చేస్తే పూర్తి ఇల్లంతా శాస్త్రాలలో నిండిపోతుంది. వీటిపై ఎంత ఖర్చు అయి ఉండవచ్చు. ఇప్పుడు బాబా చాలా సహజంగా అర్థం చేస్తున్నారు. కేవలము తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి స్వర్గ సామ్రాజ్యముని వారసత్వంగా ఇస్తారు. మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారు కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఈ విషయాలు మీరు మర్చిపోయారా? ఇది కూడా డ్రామాలోని నిర్ణయము అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత చదివించేందుకు వస్తారు. బేహద్దు తండ్రి ఇచ్చే వారసత్వం తప్పక నూతన ప్రపంచమైన స్వర్గమే ఉంటుంది కదా. ఇది చాలా సాధారణ విషయాలు.
లక్షల సంవత్సరాలు అని చెప్పడం వలన బుద్ధికి తాళం పడిపోయింది. తాళం తెరవబడడమే లేదు. తాళం ఎలా పడిందని అంటే చాలా సహజమైన విషయం కూడా అర్థం చేసుకోవడం లేదు. తండ్రి చెప్తున్నారు, ఒక్క విషయం చాలు, చాలా చదివించే అవసరమే లేదు. ఇక్కడ మీరు ఒక్క సెకండ్లో ఎవరినైనా స్వర్గవాసులుగా చేయగలరు. కానీ ఇది పాఠశాల కనుక మీ చదువు నడుస్తూ ఉంటుంది. జ్ఞాన సాగరులైన తండ్రి మీకు ఎంత జ్ఞానం ఇస్తున్నారు అంటే సాగరాన్ని ఇంకుగా చేసుకొని పూర్తి అడవిని కలముగా చేసుకొని వ్రాసిన అంతం కాదు. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఎంత సమయమైంది, భక్తికి అర్ధకల్పమైంది. జ్ఞానము మీకు ఒక్క జన్మలోనే లభిస్తుంది. తండ్రి మిమ్ములను నూతన ప్రపంచం కొరకు చదివిస్తున్నారు. ఆ దైహిక పాఠశాలలో ఎంత సమయం చదువుతారు? 5 సంవత్సరాల వయసు నుండి 20-22 సంవత్సరాల వరకు చదువుతూ ఉంటారు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ చేసినట్లయితే నష్టం కలుగుతుంది కదా. తండ్రి ఎంతో సంపన్నంగా తయారు చేస్తారు, మీరు మళ్ళీ దివాలా తీస్తారు. ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా తయారైందో చూడండి. నిశ్చయంతో అర్థం చేయించాలి. మాటలు నిలబడగలగాలి. వందే మాతరం, నమస్కారం మాతలకు అనున్నది మీ గాయనమే. భూమికి వందే మాతరం అని చెప్పరు. వందే మాతరం అని మనుషులకే చెప్పబడుతుంది. పిల్లలైన మీరు ఎవరైతే బంధన ముక్తులుగా ఉంటారో వారు ఈ సర్వీస్ చేస్తారు. వారు కూడా కల్పక్రితము బంధన ముక్తులుగా ఎలా అయ్యారు, ఇప్పుడు కూడా అలాగే అవుతూ ఉంటారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మాకు తండ్రి లభించారని తెలుసుకుంటారు కనుక ఇప్పుడు ఆ తండ్రి సర్వీస్ చెయ్యాలి అని భావిస్తారు. బంధనం ఉంది అని చెప్పేవారు పిరికివారు, గొర్రెలు. మీరు ఈశ్వరీయ సర్వీస్ చేయకండి అని ప్రభుత్వం చెప్పలేదు. మాట్లాడే ధైర్యం కావాలి. ఎవరిలో జ్ఞానం ఉంటుందో వారు సహజంగా బంధన ముక్తులుగా అవ్వగలరు. మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నాము అని జడ్జికు కూడా చెప్పగలరు. ఆత్మిక తండ్రి మమ్మలను చదివిస్తున్నారు. క్రైస్తవులు లిబరేట్ కరో, ముక్తులుగా చేయండి, మార్గదర్శకులు అవ్వండి అని అంటూ ఉంటారు. భారత్వాసుల కంటే విదేశీయుల వివేకం బాగుంది. పిల్లలైన మీలో ఎవరు మంచి వివేకవంతులుగా ఉంటారో వారికి సర్వీస్ చెయ్యాలి అనే ఆసక్తి చాలా ఉంటుంది. ఈశ్వరీయ సర్వీస్ ద్వారా చాలా గొప్ప లాటరీ లభిస్తుంది అని వారికి తెలుసు. కొందరు లాటరీ మొదలైన వాటిని అర్థమే చేసుకోరు. అక్కడ కూడా దాసీలుగా అవుతారు. దాసి అయినా పర్వాలేదు, చండాలురైనా పర్వాలేదు, స్వర్గంలోకి అయితే వస్తాం కదా అని అనుకుంటారు. అలాంటి వారి నడవడికలు కూడా అలాగే కనిపిస్తాయి. అనంతమైన తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. ఈ దాదా బ్రహ్మబాబా కూడా అర్థం చేయిస్తారు. తండ్రి ఇతడి ద్వారా పిల్లలను చదివిస్తారు. కొందరు అది కూడా అర్థం చేసుకోలేరు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళారు అంటే సమాప్తం అయిపోతుంది. ఇక్కడ కూర్చున్నా ఏమీ అర్థం చేసుకోలేరు. బుద్ధి బయట తిరుగుతూ ఎదురు దెబ్బలు తింటూ ఉంటుంది. ఒక్క భూతం కూడా దూరం అయిపోదు. చదివించేవారు ఎవరు? మీరు ఎలా తయారవుతున్నారు? శ్రీమంతుల దాసీలుగా కూడా అవుతారు కదా. ఇప్పుడు కూడా ధనవంతుల వద్ద చాలామంది నౌకర్లు, చాకర్లు ఉంటారు. సర్వీస్ కొరకు ఒక్కసారిగా ఎగరవలసి ఉంటుంది. పిల్లలైన మీరు శాంతి స్థాపనార్థం నిమిత్తమై ఉన్నారు. విశ్వంలో సుఖశాంతులు స్థాపన చేస్తున్నారు. మనము శ్రీమతానుసారం స్థాపన చేస్తున్నాం. ఇందులో ఎలాంటి అశాంతి ఉండరాదు అని మీరు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. ఇందులో ఎవ్వరూ అశాంతిగా అవ్వరాదు. బాబా ఇక్కడ కూడా అలాంటి మంచి మంచి పరివారాలను చాలా చూశారు. ఒకే ఇంటిలో 6-7 మంది కోడళ్ళు ఉన్నా కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు. పూర్తి శాంతి ఉంటుంది. మా వద్ద స్వర్గం ఉందని అనేవారు. ఎలాంటి జగడాలు ఉండేవి కావు. అందరూ ఆజ్ఞాకారులుగా పెద్దవారికి ఉండేవారు. ఆ సమయంలో కూడా బాబాకు వైరాగ్య ఆలోచనలు ఉండేవి. ప్రపంచంపై వైరాగ్యం ఉండేది బ్రహ్మబాబాకు. ఇప్పుడు ఇది బేహద్దు వైరాగ్యం. ఇతరం ఏది గుర్తుండరాదు. బాబా అందరి పేర్లు మర్చిపోతారు. బాబా మీరు మమ్మలను స్మృతి చేస్తారా అని పిల్లలు అడుగుతారు. బాబా చెప్తారు, నేను అందరినీ మర్చిపోవాలి. స్మృతి లేదు, విస్మృతి లేదు. బేహద్దు వైరాగ్యం కదా, అందరినీ మర్చిపోవాలి.
మనము ఇక్కడ నివసించే వారం కాదు, స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. నన్ను స్మృతి చేయండి, మీరు విశ్వాధికారులుగా అవుతారు అని బేహద్దు తండ్రి చెప్తున్నారు అని బ్రహ్మబాబా చెప్పేవారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జ్ చాలా బాగుంది. ఎవరైనా బ్యాడ్జ్ కావాలి అని అడిగితే మొదట అర్థం చేసుకుని తీసుకోండి అని చెప్పండి. ఈ బ్యాడ్జ్ గురించి తెలుసుకోవడం ద్వారా మీకు విశ్వ సామ్రాజ్యం లభిస్తుంది అని చెప్పండి. నన్ను స్మృతి చేస్తే మీరు ఇలా తయారవుతారు అని శివబాబా ఈ బ్రహ్మ ద్వారా ఆదేశం ఇస్తున్నారు. గీతా పాఠకులు ఎవరైతే ఉన్నారో వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. వారు దేవతా ధర్మం వారై ఉంటారు. దేవతలు ఎందుకు దిగజారుతారు అని కొందరు ప్రశ్నిస్తారు. అరే, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగజారుతారు కదా. చక్రం తిరిగే తీరాలి. ప్రతి ఒక్కరి మనస్సులో ఇలాంటి ఆలోచనలు తప్పకుండా వస్తాయి. మేము సర్వీస్ ఎందుకు చేయలేకపోతున్నాము? తప్పకుండా నాలో ఏదో లోపం ఉంది. మాయా భూతాలు ముక్కు పట్టుకొని పీడిస్తున్నాయి అని అర్థం చేసుకోండి. ఇప్పుడు పిల్లలైన మీరు మేమింటికి వెళ్ళాలి, మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్య పాలన చేయాలని తెలుసుకున్నారు. మీరు ప్రయాణికులు కదా, దూరదేశం నుండి ఇక్కడికి వచ్చి పాత్రాభినయం చేస్తారు. మేము అమరలోకానికి వెళ్ళాలి, ఈ మృత్యులోకం సమాప్తం అవుతుంది అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తండ్రి చాలా అర్థం చేయిస్తారు. బాగా ధారణ చేయాలి. దీనిని మళ్ళీ నెమరు వేస్తూ ఉండాలి. కర్మ భోగాల అనారోగ్యం ఉప్పొంగి గందరగోళం చేస్తుంది. ఇంకొక వైపు మాయ సతాయిస్తుంది, కానీ తికమక పడరాదు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఏ కొద్దిగా తారుమారైనా కలవరపడిపోతారు. అనారోగ్యంలో మనుష్యులు భగవంతుణ్ణి ఎక్కువగా స్మృతి చేస్తారు. బెంగాల్లో ఎవరైనా చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు రామ రామ అని చెప్పండి, మళ్ళీ రామ అని చెప్పండి అని చెప్పిస్తారు. మరణించే విధంగా ఉన్నట్లయితే గంగా తీరానికి తీసుకెళ్ళాలి, హరి హరి అని చెప్పమని అంటారు. మళ్ళీ వారిని తెచ్చి కాల్చే అవసరం ఏముంది? గంగలోనే వేయవచ్చు కదా. చేపలు మొదలైన నీటి జంతువులకు ఆహారంగా అయిపోతారు, అందుకు ఉపయోగించబడతారు. పారసీలు అలాగే ఉంచేస్తారు, కనుక వారి ఎముకలైనా ఉపయోగపడతాయి. తండ్రి చెప్తున్నారు, మీరు మిగిలిన అన్ని విషయాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బంధన ముక్తులుగా అయ్యి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి. మమ్ములను ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు. మేము ఆత్మిక సేవ చేస్తున్నాము అని నిశ్చయంతో నషాతో చెప్పండి. ఈశ్వరీయ సేవ చెయ్యాలి అని ఉమంగం పొంగి పొర్లుతూ ఉండాలి. సెకండ్ పాయింట్, కర్మభోగపు అనారోగ్యంలో మాయా తుఫానులలో తికమక పడరాదు, కలత చెందరాదు. తండ్రి ఏ జ్ఞానాన్ని ఇచ్చారో దానిని నెమరవేస్తూ బాబా స్మృతిలో హర్షితంగా ఉండాలి. వరదానము, నిరాకారము మరియు సాకారము రెండు రూపాల స్మృతి చిహ్నాన్ని విధిపూర్వకంగా జరుపుకునే శ్రేష్ఠాత్మాభవ. అనేక మేలుకున్న అవినాశి దీపాల స్మృతి చిహ్నమే దీపావళి. ప్రకాశిస్తున్న ఆత్మ దీపాలైన మీరు ఒక జ్వాల వలె కనిపిస్తారు. అందువలన ప్రకాశిస్తున్న ఆత్మల దివ్య జ్యోతి యొక్క స్మృతి చిహ్నాన్ని స్థూలమైన దీపం యొక్క జ్యోతిగా చూపించారు. కనుక ఒకవైపు నిరాకార ఆత్మరూపంలో స్మృతి చిహ్నము, రెండవ వైపు మీ భవిష్య సాకార దివ్య స్వరూపమే అయిన లక్ష్మీ రూపంలో స్మృతి చిహ్నం. ఈ దీపమాలయే దైవీ పదవిని ప్రాప్తి చేసుకుంటుంది. కనుక శ్రేష్ఠ ఆత్మలైన మీరు మీ స్మృతి చిహ్నాన్ని స్వయం మీరే జరుపుకుంటూ ఉన్నారు. స్లోగన్, నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసుకునేందుకు మీ భావనలను శుభకరంగా మరియు బేహద్దుగా చేసుకోండి. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాలను పరివర్తన చేసుకొని
సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇంటి గేట్ దగ్గర కానీ లేదా ఎక్కడైనా సరే ఆఫీస్లో ఇలాంటి చోటంతా కాపలా ఉంచుతారు కదా, అలాగే మాయ వచ్చే గేటు దగ్గర కూడా కాపలా ఉంచాలి, జాగ్రత్తగా ఉండాలి. దీని ద్వారా ఏదే కానీ ఆ గేటు ద్వారా అశ్రీ సంస్కారము అశ్రీ సంకల్పాలు లోపలికి ప్రవేశించలేవు. తర్వాత మీ దగ్గరకు ఎలాంటి ఆత్మ వచ్చినా వారు వస్తూనే అశ్రీ సంస్కారాలు మరియు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులవుతారు, విడుదలవుతారు. ఎప్పుడు ఇలాంటి సర్వీస్ చేస్తారో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.